సో ఇవాళ మనం లయర్ గేమ్ ఎపిసోడ్ 21 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూసుకున్నట్టయితే వీళ్ళ 24 చేంబర్ రష్యన్ రూలెట్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఈ గేమ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో 24 చేంబర్స్ తో నిండిన ఒక గన్ ఉంటుంది. డీలర్ వీళ్ళ రెండు టీమ్స్ కి 3 బుల్లెట్స్ అయితే ఇస్తాడు. ఈ బుల్లెట్స్ ని వీళ్ళ గన్ లోని 24 చేంబర్స్ లో వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్ లో పెట్టొచ్చు. ఇక వీళ్ళు చేసిన తర్వాత మాస్క్ మ్యాన్ ఈ గన్ అయితే రోల్ చేస్తాడు. దీని తర్వాత వీళ్ళ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర 24 రౌండ్స్ ఉంటాయి. ఇంకా గన్ లో 6 బుల్లెట్స్. ఇక రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళు ఒక్కొక్క రౌండ్ లో షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకరి తర్వాత ఒకరు. ఇంకా దీన్ని కొంచెం సింపుల్ గా చెప్పాలంటే సేమ్ స్క్విడ్ గేమ్ లాగా. కాకపోతే వీళ్ళు ఇక్కడ రియల్ గన్ ని యూస్ చేయరు. జస్ట్ అలాంటి సౌండ్ వచ్చే గన్ ని యూస్ చేస్తారు. ఇక ఇలా ఎవరైతే షూట్ చేసుకున్నప్పుడు ఆ గన్ లోంచి సౌండ్ వస్తుందో వాళ్ళ ఆ రౌండ్ లో ఓడిపోయినట్టు. ఇంకా వాళ్ళు వాళ్ళ ఒపోనెంట్ కి 50 మిలియన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇలా 6 షాట్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ రౌండ్లలో ఓడిపోతారో వాళ్ళు ఈ గేమ్ లో ఓడిపోయినట్టు. సరే ఇప్పుడు డీలర్ అంటాడు మీకు ఇదంతా ప్రాపర్ గా అర్థం అవ్వడానికి మనం ఒక ట్రయల్ గేమ్ ఆడదాం. దీనికోసం మీ టీమ్ కి సంబంధించిన స్పియర్స్ ముందుకు రండి. ఇది విని యూజీ ట్రయల్ గేమేగా అని చెప్పి నావ్ని ముందుకు పంపిస్తుంది. సరిగా దీని తర్వాత వీళ్ళందరినీ ఒక రూమ్ లోకి అయితే తీసుకెళ్తారు. ఇక్కడే వీళ్ళంతా ఈ గేమ్ ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరికి 2 షీట్స్ ని అయితే ఇస్తాడు. దీంట్లో వీళ్ళు వాళ్ళ బుల్లెట్స్ ని ఏ ప్లేస్ లో మార్క్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ లో మార్క్ చేసుకోవచ్చు. అంటే ఓపోనెంట్ కి తెలియకుండా. ఇక ఇప్పుడు ఈ షీట్ ని చూసి అకియామా నవ్వుతూ అంటూ ఉంటాడు నువ్వు 18, 20, 23 లో మార్క్ చేయి. సరిగా దీని తర్వాత వీళ్ళు చెప్పిన విధంగానే మాస్క్ మ్యాన్ ఆ బుల్లెట్స్ ని వేరే రూమ్ లోకి వెళ్లి రీలోడ్ చేస్తాడు. ఇక దీని తర్వాత తను మళ్ళీ ఈ రూమ్ లోకి వచ్చి ఆ ఛాంబర్ అయితే మళ్ళీ స్పిన్ చేస్తాడు. ఇక దీని వల్ల ఒక విధంగా ఇది లక్కీ సంవత్సరం గేమ్ అవుతుంది. ఇక తను ఇలా చేసిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక దీని తర్వాత ఫస్ట్ రౌండ్ ఎవరు స్టార్ట్ చేస్తారనే విషయంలో తిని గన్ ని రొటేట్ చేస్తాడు. గన్ ఎవరి వైపు తిరిగితే వాళ్ళు ఈ రౌండ్ ని స్టార్ట్ చేయాలి. ఇక ఇలా ఫస్ట్ రౌండ్ ని స్టార్ట్ చేసే ఛాన్స్ నావుకు వస్తుంది. ఇక ఇప్పుడు మాస్క్ మ్యాన్ చెప్తాడు నువ్వు కావాలనుకుంటే నువ్వు ఈ రౌండ్ ని పాస్ చేయొచ్చు. కానీ దానికోసం నువ్వు నీ 1 చిప్ ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది విని నావ్ వెంటనే రౌండ్ ని పాస్ చేయడానికి తన 1 చిప్ ని యూస్ చేస్తుంది. ఇది చూడగానే యూజీకి చాలా కోపం వస్తుంది. తన ఇక్కడ అంటూ ఉంటుంది ఇది కేవలం ఒక డెమో రౌండే. ఇప్పుడు మాస్క్ మ్యాన్ చెప్తాడు నువ్వు 1 చిప్ ని యూస్ చేసి ఈ రౌండ్ ని పాస్ చేస్తావు. ఇంకా నెక్స్ట్ రౌండ్ లో తను షూట్ చేసుకున్నప్పుడు బుల్లెట్ అనేది ఫైర్ అయింది. అంటే తను ఓడిపోయాడు కాబట్టి తన దగ్గర నుంచి 50 మిలియన్ ఇంకా నువ్వు పాస్ చేసిన 1 రూపీ కూడా నీకు వచ్చేస్తుంది. సారీ 1 చిప్. కానీ తను షూట్ చేసుకున్న తర్వాత కూడా ఎటువంటి సౌండ్ రాలేదంటే నీ 1 చిప్ అనేది తనకే చెందుతుంది. ఇంకా ఇలా అని చెప్పి మీరు ప్రతిసారి 1 చిప్ ని యూస్ చేసుకుని పాస్ చేసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే మీరు పాస్ చేసే ప్రతిసారి మనీ అనేది డబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ లో 1 చిప్ ని యూస్ చేస్తారు. అలాగే నెక్స్ట్ రౌండ్ లో మీరు 2 చిప్స్ ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇలా రౌండ్స్ పెరిగే కొద్దీ మనీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇలాగే మీరు 16 చిప్స్ వరకే పాస్ చేయగలరు కంటిన్యూస్ గా. ఇక దీనికంటే ఎక్కువ మీరు పాస్ చేస్తారంటే ఆ మనీని డీలర్ తీసుకుంటాడు. సరిగ్గా ప్రెసెంట్ లో అయితే నౌ ఫస్ట్ రౌండ్ ని పాస్ చేయడానికి తన చిప్ ని అయితే యూస్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ రౌండ్ లో యోషిదా పాస్ చేయకుండా షూట్ చేసుకుందామని డిసైడ్ అవుతాడు. ఇక ఇలా దీని తర్వాత తను షూట్ చేసుకుంటాడు. ఇక గన్ అనేది ఎంప్టీగా ఉంటుంది. అంటే నవ్ కి సంబంధించిన 1 చిప్ నిషిజాకి చెందుతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది మళ్ళీ నవ్వుతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యూజీ అంటూ ఉంటాడు నిన్ను గేమ్ లోకి పంపిందే ఈ గేమ్ గురించి తెలుసుకుంటావని. నువ్వు భయపడకుండా ఈ గేమ్ లో ఉన్న వీక్ పాయింట్స్ గురించి తెలుసుకో. ఇది విని నావ్ కూడా గన్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ తను రియలైజ్ అవుతుంది తను మార్క్ చేసిన బుల్లెట్స్ కూడా ఎక్కడున్నాయో తనకి తెలియదు. సరే ఇక ప్రెసెంట్ లో నావ్ బాగా ఆలోచించి ఈ రౌండ్ లో తను షూట్ చేసుకుంటానని డిసైడ్ అవుతుంది. ఇక్కడ నావ్ ఆలోచిస్తూ ఉంటుంది 24 రౌండ్స్ లో బుల్లెట్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కేవలం 6 ఉన్నాయి కదా. అంటే మిగతావన్నీ ఖాళీగానే ఉంటాయి. ఇక ఇలా చెప్పి నావ్ ట్రిగ్గర్ ని నొక్కుతుంది. ఇంకా మనం బుల్లెట్ కి సంబంధించిన సౌండ్ ని వింటాం. అంటే ఈ రౌండ్ లో నావ్ ఓడిపోయింది. సరే ఇక ఇలాగే వీళ్ళు గేమ్ ని కంటిన్యూ చేస్తూ 6 బుల్లెట్స్ అయితే ఫైర్ అవుతాయి. సో ఇక్కడ 6 బుల్లెట్స్ ప్రాపర్ గా ఫైర్ అయిన తర్వాత గేమ్ అనేది కంప్లీట్ అవుతుంది. 24 రౌండ్స్ అయిపోయాక కాదు. ఇంకా ఇక్కడ మనం వెనకాల బోర్డు మీద కూడా చూస్తాం ఈస్టర్న్ ఆర్మీ 2 సార్లు ఓడిపోయారు. ఇంకా వెస్టర్న్ ఆర్మీ 4 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అకియామా ఆ గన్ని తీసుకుని గన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక దీన్ని చూసి మాస్క్ మ్యాన్ వెంటనే గన్ని తీసుకుని మనం ఇప్పుడు నిజమైన గేమ్ ని స్టార్ట్ చేద్దామని అంటాడు. ఇంకా దీని తర్వాత వీళ్ళంతా బయటకు వచ్చేస్తారు. ఇంకా స్పేర్ హెడ్ వాళ్ళకి సంబంధించిన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నా అకియామాతో అంటూ ఉంటుంది ఈ రౌండ్ లో నేను ఎక్కువ విషయాలు తెలుసుకోలేకపోయాను. ఇది విని అకియామా అంటాడు టెన్షన్ పడకు, ఎలాగైనా మనమే ఈ గేమ్ లో గెలుస్తాం. దీనిపై నా అంటుంది మనం ఎలా గెలుస్తాం, బుల్లెట్స్ ఎక్కడున్నాయో అన్న విషయాలు మనకి తెలియదు కదా. ఇంకొక విధంగా చూసుకుంటే ఇది లక్కీ సంబంధించిన గేమే అవుతుంది. ఇది విని అకియామా అంటాడు ఒక విధంగా ఫస్ట్ రౌండ్ లక్కీ సంబంధించిన రౌండ్ అని అనుకోవచ్చు. కానీ దీని వల్ల మనకి నెక్స్ట్ రౌండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కదా. ఇది విని నా అంటుంది ఎలా. దీనిపై అకియామా అంటాడు నేను సింపుల్ గా చెప్తాను విను. మనం చేంబర్ లో బుల్లెట్స్ ని మార్క్ చేసి వరుసగా పెట్టాం లైక్ లెవెల్ 12, 13. ఇక ఫస్ట్ రౌండ్ ఫైర్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మిగతా 2 రౌండ్స్ లో కూడా బుల్లెట్స్ ఉన్నాయని. ఇది విని నా అంటుంది అవును, దీని వల్ల మన నెక్స్ట్ రౌండ్స్ ని కూడా అర్థం చేసుకుని ఈజీగా స్కిప్ చేయగలం. ఇది విని అకియామా అంటాడు ఇలా అని చెప్పి నీకు బుల్లెట్ హిట్ అవ్వదని గ్యారంటీ ఏమీ లేదు. కానీ ఒక విధంగా మనకి జస్ట్ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇది విని నా అంటుంది మనం ఓపోనెంట్స్ కి కూడా ఇదే ఐడియా వస్తే. దీనిపై అకియామా అంటాడు రావచ్చు, కానీ నాకు ఈ గేమ్ కి సంబంధించిన ఇంకొక లూప్ హోల్ కూడా తెలుసు. సరేగా ఇంకో వైపు యూజీ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తను ఫస్ట్ రౌండ్ లో చాలా కాన్ఫిడెంట్ గా గన్ అయితే పాస్ చేస్తుంది. ఇక తను ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడం చూసి నిషిదా షాక్ లో
ఉంటాడు. ఇక తన రివాల్వర్ ని బాగా అబ్జర్వ్ చేసి తను కూడా ఈ రౌండ్ ని పాస్ చేసేస్తాడు. ఇక దీన్ని చూసి యూజీ కూడా వెంటనే తన చిప్స్ ని యూజ్ చేసుకుని ఈ రౌండ్ ని కూడా పాస్ చేసేస్తుంది. ఇక తను ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడం చూసి నిషిదాకి అసలు ఏమీ అర్థం కాదు. తను ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు, తను నిజంగా బుల్లెట్స్ ని చూడగలదా లేకపోతే తను కేవలం నటిస్తుందా. ఇక తను బాగా ఆలోచించి ఈ రౌండ్ ని కూడా పాస్ చేసేస్తాడు. సో ఇక ఈ రౌండ్ లో గనక యూజీ దీన్ని పాస్ చేసిందంటే వీళ్ళకి సంబంధించిన మనీ మొత్తం డీలర్ కి వెళ్ళిపోతుంది. ఇక దీన్ని చూసి యూజీ నేను షూట్ చేసుకుంటానని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా తను షూట్ చేసుకుంటుంది. అండ్ గెస్ వాట్, ఈ రౌండ్ లో బుల్లెట్ అనేది ఫైర్ అవ్వదు. ఇక దీన్ని చూసి ఇంకో వైపు నిషిదా షాక్ లో ఉంటాడు. ఇంకా ఇప్పటి వరకు వీళ్ళు పాస్ చేసిన మనీ అంతా యూజీకి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు ఇదంతా చూసి నావు కూడా షాక్ లో ఉంటుంది. తన ఇక్కడ అంటూ ఉంటుంది, యూజీ ఇదంతా ఎలా చేస్తుంది. దీనిపై అక్కేమంటాడు, నేను ముందే చెప్పాను కదా ఈ గేమ్ లో ఇంకొక లూప్ హోల్ ఉందని. ఇంకోవైపు నిషిదానేమో తన 10 మిలియన్ ని ఓడిపోయి ఉంటాడు. ఇక్కడ యూజీనేమో తన్ని ఏడిపిస్తూ ఉంటాడు. తన ఇక్కడ అంటూ ఉంటాడు, బుల్లెట్స్ ఇక్కడ ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు. ఇది విన్న తర్వాత నిషిదా ఇంకా నా షాక్ లో ఉంటారు. ఇక్కడ నిషిదా ఆలోచిస్తూ ఉంటాడు, ఇది పాసిబుల్ కాదు. నేను ఆ గన్ ని చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. మనం ఏ విధంగా బుల్లెట్స్ ని చూడలేం. నాకు తెలిసి తను కేవలం లక్ వల్లే ఫస్ట్ రౌండ్ ని గెలిచింది అనుకుంటా. సరిగ్గా దీని తర్వాత వీళ్ళ రౌండ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నిషిదా ఈసారి కూడా గన్ ని పాస్ చేస్తాడు. దీన్ని చూసి యూజీ కూడా వెంటనే గన్ ని పాస్ చేస్తుంది. ఇక తను ఇలా చేయడం చూసి నిషిదాకి అసలు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే తను ప్రతిసారి తన ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల నిషిదా కన్ఫ్యూజన్ లో ఉంటున్నాడు. తనకు అర్థం అవ్వట్లేదు దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయా లేవా అని. దీన్ని చూసి బయట అక్యామా అంటూ ఉంటాడు, యూజీ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. సరిగ్గా ఇలాగే యోషిదా ఈ రౌండ్ ని కూడా పాస్ చేసేస్తాడు. దీన్ని చూసి యూజీ వెంటనే తను షూట్ చేసుకుంటా అని డిసైడ్ అవుతుంది. ఇక ఇది చెప్పి తను షూట్ చేసుకుంటుంది. ఇంకా ఈసారి కూడా బుల్లెట్ అనేది ఫైర్ అవ్వదు. ఇక ఇలా యూజీ నిషిదా దగ్గర నుంచి 30 మిలియన్ ని సంపాదించుంటుంది. ఇక్కడ నిషిదా ఆలోచిస్తూ ఉంటాడు, తను అసలు ఇదంతా ఎలా చేస్తుంది. ఇప్పుడు యూజీ అంటూ ఉంటాడు, నేను నీకు ముందే చెప్పాను బుల్లెట్స్ ఎక్కడున్నాయన్న సంగతి నాకు తెలుసు. ఇక దీని తర్వాత థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నిషిదా మళ్ళీ ఈ రౌండ్ ని కూడా పాస్ చేస్తాడు. ఇక దీన్ని చూసి యూజీ తన ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేసుకుంటాడు. ఇక్కడ తను అంటూ ఉంటాడు, ఏంటి ఇంత తొందరగా వచ్చింది. ఇక తను వెంటనే దీన్ని పాస్ చేస్తుంది. ఇక ఈ మాట వినగానే నిషిదా షాక్ లో ఉంటాడు. తనకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. దీన్ని చూసి యూజీ అంటాడు, నువ్వెందుకు భయపడుతున్నావు, ఒకసారి ట్రై చేయి, దాంట్లో బుల్లెట్ ఉండకపోవచ్చు కదా. ఇది విని నిషిదా అంటాడు, లేదు నేను మళ్ళీ నీ ట్రాప్ లో పడను. ఇక తను వెంటనే దీన్ని పాస్ చేసేస్తాడు. ఇది విని యూజీ అంటాడు, అయితే సరే ఈసారి నేను ట్రై చేస్తా. ఇక తను వెంటనే తను షూట్ చేసుకుంటాడు. ఇంకా ఈసారి కూడా రివాల్వర్ అనేది ఖాళీగా ఉంటుంది. ఇంకా దీన్ని చూడగానే నావు కూడా షాక్ లో ఉంటుంది. తను అక్యామాతో అడుగుతుంది, ఆ లూప్ హోల్ ఏంటి. దీనిపై అక్యామా చెప్తాడు, నువ్వు ఒకటి గమనిస్తే మాస్క్ మ్యాన్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు సిలిండర్ ని రోల్ చేసి అది ఆగిపోయిన తర్వాత దాన్ని లాక్ చేసి పెడతాడు. ఇక ఇది చూసిన తర్వాత మనకి ఇది లక్కి సంబంధించిన గేమ్ లా అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే కాదు. అలా చేయడం వల్ల ఈ గేమ్ అనేది అన్ఫేర్ గా మారుతుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే ఈ సిలిండర్ ని రోల్ చేస్తాడో ఆ టైంలో ఆ బుల్లెట్స్ యొక్క వెయిట్ వల్ల గ్రావిటీ దాన్ని కింది వైపు పుష్ చేస్తుంది. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఆ గన్ని ప్రాపర్ గా చెక్ చేశాను. ఇంకా నేను అనుకున్నట్టే జరిగింది. అంటే మనం బుల్లెట్స్ అన్నిటిని ఒకే రోల్ లో పెడితే గ్రావిటీ దాన్ని కింది వైపు పుష్ చేస్తుంది. దీని వల్ల మనం గెలిచే ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. ఇది విని నా ఉంటుంది, మనం అనుకునేది ఎగ్జాక్ట్ గా జరగాలంటే ఆపోనెంట్స్ కూడా ఒకే రోలో బుల్లెట్స్ ని పెట్టాలి కదా. దీనిపై ఏమంటాడు, నేను అనుకునే విధంగానే వాళ్ళు ఒకే రోలో పెడతారు. ఎందుకంటే నేను గన్ ని చెక్ చేసే టైంలో వాళ్ళకి వినబడేటట్టు చెప్పాను. ఈ గేమ్ లో బుల్లెట్స్ ని ఒకే రోలో పెట్టడం చాలా బెస్ట్ ఆప్షన్. ఇక నేను అనుకున్న దాని ప్రకారం అయితే వాళ్ళని చెప్పింది విన్నారు. ఇంకా వాళ్ళు అలాగే చేస్తారని నేను అనుకుంటున్నా. ఇక ఇంకోవైపు ఇదే ప్లాన్ ని యూజ్ చేసుకుని యూజీ చాలా ఫియర్లెస్ గా గేమ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇలా 6 రౌండ్స్ కంప్లీట్ అయి ఉంటాయి. ఇంకా యూజీ 70 మిలియన్ ని సంపాదించుంటాడు. ఇక ఇదే టైంలో అక్యామా అంటూ ఉంటాడు, ప్రాబ్లం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 8th రౌండ్ నుంచి బుల్లెట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. అంటే ఇప్పుడు యూజీ అపోనెంట్ తను షూట్ చేసుకునేలా చేయాలి. ఇంకా యూజీ ఇలా చేపిస్తుందనే నమ్మకం నాకుంది. ఇంకా ఇంకోవైపు యూజీ 8th రౌండ్ లో కూడా తను షూట్ చేసుకుని ఈ రౌండ్ ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాడు. ఇక 9th రౌండ్ లో నిషిదా తన మనీ చాలా వరకు లాస్ అవ్వడం చూసి తను షూట్ చేసుకుందామని డిసైడ్ అవుతాడు. ఇక తను షూట్ చేసుకుంటాడు. ఇంకా బుల్లెట్ కూడా ఫైర్ అవుతుంది. ఇక దీన్ని చూడగానే నిషిదాకి సంబంధించిన టీం వాళ్ళు వెంటనే టైమ్ అవుట్ ని తీసుకుంటారు. ఇది విని డీలర్ వెంటనే వీళ్ళకి 3 minutes కి సంబంధించిన టైమ్ అవుట్ అయితే ఇస్తాడు. ఇక దీని తర్వాత నా యూజీ తోటి అడుగుతూ ఉంటుంది, నువ్వు ఇదంతా ఎలా చేసావు. ఇది విని యూజీ నాకే తన ప్లాన్ గురించి అయితే చెప్తుంది. ఇది సేమ్ అక్యామా చెప్పిన విధంగానే ఉంటుంది. ఇంకా యూజీ చెప్తూ ఉంటాడు, ఈ కారణంగా నేను ఓపోనెంట్ ని భయపెట్టి తన దగ్గర నుంచి మనీని సంపాదించుకుంటున్నాను. కానీ నిజమైన ప్రాబ్లం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ నుంచి బుల్లెట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. ఇంకా 8th రౌండ్ లో నన్ను షూట్ చేసుకోవడానికి నేను చాలా భయపడ్డా. ఇక ఇంకోవైపు మనం నిషిదాకి సంబంధించిన టీం అయితే చూస్తాం. ఇక్కడ నిషిదా అంటూ ఉంటాడు, నా ముందున్న అమ్మాయికి బుల్లెట్స్ కి సంబంధించిన పొజిషన్స్ గురించి తెలుసు అనుకుంటా. ఇక నేను గన్ ని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అక్కడ కొన్ని మార్క్స్ కనిపించాయి. నాకు తెలిసి అవి గన్ పౌడర్ కి సంబంధించిన మార్క్స్ కావచ్చు. అవి బుల్లెట్స్ ని రీలోడ్ చేసే టైంలో పడ్డట్టున్నాయి. ఇంకా దీన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు కూడా మనలాగే బుల్లెట్స్ ని ఒకే రోలో పెట్టారు. ఇంకా నాకు తెలిసి ఈ అమ్మాయికి వీటి గురించి ఫస్ట్ నుంచే తెలుసు అనుకుంటా. అందుకే తన గేమ్ ని ఇంత కాన్ఫిడెంట్ గా ఆడుతుంది. కానీ నేను అనుకుంది తప్పని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ మార్క్స్ బట్టి ఆ బుల్లెట్స్ అనేవి ఇంకా 4 రౌండ్స్ తర్వాత రావాలి. కానీ ఈ బుల్లెట్ అనేది 9th రౌండ్ లోనే ఫైర్ అయింది. ఇంకోవైపు నాకు కూడా యూజీతో అడుగుతూ ఉంటాడు, ఆ గన్ మీద ఉన్న మార్క్స్ సంగతి ఏంటి. దీనిపై యూజీ చెప్తాడు, ఆ వీటిని నేను ఐలైనర్ ని యూజ్ చేసుకుని
క్రియేట్ చేశాను. ఇక అది తను నోటీస్ చేసి అది గన్ పౌడర్ అని చెప్పి తను కాన్ఫిడెంట్ గా తను షూట్ చేసుకున్నాడు. ఇక దీని వల్ల నా ప్లాన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సరే ఇక డీలర్ వీళ్ళందరికీ ఇచ్చిన టైం అవుట్ అయితే అయిపోతుంది. ఇక వెళ్తూ యూజీ అంటాడు, టెన్షన్ పడకు, గేమ్ అనేది మన కంట్రోల్లోనే ఉంది, గేమ్ ని మనమే గెలుస్తాం. సరిగా దీని తర్వాత 10th రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యూజీ గన్ని పాస్ చేస్తాడు. దీన్ని చూసి నిషిత కూడా గన్ని పాస్ చేస్తాడు. ఇక ఇంకోవైపు ఈ గేమ్ కొంచెం ప్రశాంతంగా కంటిన్యూ అవ్వడం చూసి నావ్ కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ సడన్ గా తను ఒక విషయాన్ని రియలైజ్ అవుతుంది. దీన్ని చూసి అక్యామా అంటాడు, ఏమైంది? దీనిపై నా ఉంటుంది, మనం ఎందుకో ఏదో ఒక ట్రాప్ లో ఇరుక్కుపోయామని అనిపిస్తుంది. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. వెళ్లే ముందు ఈ వీడియోకి నచ్చడం మర్చిపోకండి. ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.